నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ బాధలు నాను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ
శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సాతాన్ శక్తుల్ లయం లయము హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అందరం ఉత్సాహంగా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసు నామము వెరీ గుడ్ సాతాన్ శక్తుల్ అందరూ నోరు తెరిచి యేసు నామము అందరూ ఒకసారి కళ్ళు తెరవండి అందరూ ఒకసారి కళ్ళు తెరవండి నా వైపు చూడండి అంతే దుగ్గురు అందరూ ఒకసారి చూడండి ఈ రోజున మన జీవితంలో ప్రభువు జయం కలగాలి ఈ ఆరాధనలోనే మనం ఆ జయంతో మనం మన జీవితాన్ని కొత్తగా ప్రభువుకి మనం సమర్పించుకోవాలి అందుకనే శబ్దం ఏంటంటే నా వైపు చూడండి అందరు కళ్ళు తెరిచి చూడండి అందరు కళ్ళు తెరిచి చూడండి ఇప్పుడే పోయారు నేను చెప్పినప్పుడు యేసు నామము చెయ్యొద్ది జయము జయము అంటారు కదా ఇంకోసారి నాకు జయము ఏంటంటే రెడ్డి గారు నిద్రపోయాన్ని కూడా లేపండి అంత గందరగోళం జరుగుతా అంటే లెగాల కూర్చోండి కాదు అన్న లేకండి తాగేసి మీరు కూడా లాగేసి అన్న కాలేబన్నా అన్న లేపండి లేపండి కరెక్ట్ కాదు లేచి నిలబడమన్నా వినపడలేదు నాకు ఆయన లేపండి బయట చేపట్టుకున్నాను అప్పుడు గట్టిగా అది ఈరోజు నా ప్రభు గత కాలంగా ప్రార్థిస్తున్న ఒక పెండింగ్ ఇష్యూకి ముగింపల్లి దేవుని స్తోత్రం నమ్మకం కలుగుతోంది ఆయన అడగకుండానే మన కోసం ప్రాణం పెట్టాడే ఈ సంవత్సరం అడుగుదాం ఏమడుగుదాం ప్రభువుని అడుగుదాం ఏమని చెప్పండి చెప్పండి ఏమని అడుగుదాం కార్లీ అయ్యా బంగారీ అయ్యా డబ్బులి అయ్యా ఇది ఈజీగా వచ్చే మార్గం నేను మీకు చెప్తాను ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ 1+2 1+3 ఆఫర్లు వచ్చేస్తాయి అంతే అందుకని మనం అడగాల్సింది ఏంటంటే చెప్పండి జనములను నాకివో ఏంటంట నశించిపోతున్న ఆత్మల్ని మాకివో ఏమని అడగాల ప్రభుని నా ఎదుటనున్న ఎంతమంది ఉంటారు సుమారుగా 3,000 అంటున్నారు ఈ 3,000 ఆత్మలకు మనము జవాబుదారీతనం ఎవరికి మన ఎదుటిన్న గ్రామానికి మనం లెక్కప్ప చెప్పాల్సిన వాళ్ళం మన ఎదుటిన్న గ్రామం కోసం మొరపెట్టాల్సిన వాళ్ళం మనం ప్రభు నది అడగాలి ఏమడగాలి ఆయన జయాన్ని ఇస్తున్నాడు మనకి ఏంటంట శుభ సూచకరమైన ఆనవాలు ఏంటంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే యేసు నామములో మనము జయము చూతుము కాక నోరు ఎంత చెప్పగలిగితే అంత చెప్తాను చేయతో మీరు నిలబడండి ఏంటంట నోరు ఎంత చెప్పగలిగితే నోరు ఎంత ప్రభువుని పలకగలిగితే లేకపోతే ఏ కేకలేస్తాయి అవి లేవుగా ఇక్కడ వాళ్ళు కేకలేస్తాయి సౌండ్ బాక్స్ కేకలేస్తాయి మీరున్న ఫ్లోర్ అవ్వచ్చు ఈ బలిపేట అవ్వచ్చు కుర్చీలు అవ్వచ్చు ఏమంటే ఫ్యాన్లు కూడా అవ్వచ్చు ఇద్దామా వాటికి అవకాశం ఇద్దామా ఎవరికి అదే మాకున్నవి ఏమున్నవి పెదవులు ఉన్నవి ప్రభు ఈ దేహములో ఆయన శబ్దాన్ని ఉంచాడు కాబట్టి చెప్పండి మనం మాట్లాడగలుగుతాం ఎప్పుడైతే ఈ శరీరం నిశ్శబ్దమైపోతుంది అంటే మనలో ఉన్న మాట చెప్పండి శబ్దం బయటికి వెళ్ళిపోతే మనం ఏమైపోతాం శవమైపోతాం హలో మనం ఏమైపోతాం శవాలైపోతాం అప్పుడు మాట రాదు అందుకే దేవుడిచ్చిన శబ్దం మనలో ఉండగానే ఏం చేయాలి మనం ఏం చేయాలి
చిన్న చెప్తున్నా మా వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఒక మైక్ ఇక్కడ పెట్టంటారా, మీరు చెప్పలేని మీరు చెప్తుంటారు తప్పు. ఏం చేయాలరా మనం? ఏం చేయాలి మనం? మీరు చెప్పకూడదు. ఏం చేయాలి మనం? చెప్పరా, శబ్దం చేయాలి. ఏం చేయాలి మనం? చెప్పాలి. ఏం చేయాలి మనం? శబ్దం చేయాలి. సాతాను అధికారం లయమయ్యేదాకా సంఘం ఏం చేయాలి? నిశ్శబ్దంగా ఉండకూడదు. మనం నిశ్శబ్దంగా ఉంటే వాడు శబ్దం చేయటం మొదలు పెడతాడు గ్రామం. మనమైతే ఎప్పుడు ఆయన పేరట శబ్దాన్ని చేస్తామో వాడు నిశ్శబ్దమైపోతాడు. అనగా మనలో ఉన్న ఊపిరి శబ్దం ఏంటంటే మనలో ఉన్న ఊపిరి, ఆ ఊపిరిపోయి నిశ్శబ్దమైన రోజున ఈ మాటకి ఇంకా వాల్యూ లేదు, మాట్లాడలేదు. కనుక చెప్పండి చెప్పండి, ఏం చేయబోతున్నాడు దేవుడు? ఈ గ్రామాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఈ ప్రజల రక్షణ మనం కన్నులారా చూడబోతున్నాం. ఇక్కడున్న యవ్వన బిడ్డలు రాబోయే రోజుల్లో గంతులు పెట్టుకుంటా దేవుని సేవ చేయడానికి, కాడి వేయడానికి వస్తారు. అనేక మంది కన్నీరు కరవడానికి వస్తారు. సండే స్కూల్ పిల్లలు కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తారు. సండే స్కూల్ పిల్లలు మోకాళ్ళు వేసి ప్రభు పాదాల చెంత భారత్ పెరుగులాడతారు. అందుకని ప్రభువుకి చేయమని చెప్తాం. చెప్తాం అందరం. అది తగ్గడానికి లేదు, తగ్గేదే లేదు. మన పుష్పాలం కాదు, ఒకటి పోయేది. అర్థమైంది? అయ్యగారు మాకు అది చెప్పాడు చెప్పి ఇంటికి పోయి ఇటు ఇటు చేతులు తిప్పారు. ఎటు తిప్పక్కర్లా, అది చెయ్యటు జయం చెప్పండి. ఇట్లా ఇది ఇట్లా పిడికిని బట్టి చెయ్యం. ఇట్లా ఇలా జయము అంటే ఇలా జయం. జయించినప్పుడు ఏం చేస్తారు? అక్క అయితే జగన్ అయితే జయ్యని, ఇప్పుడు చంద్రబాబు అంటే నయ్యాడు. ఏమో లెక్క వాళ్ళ బళ్ళు వాళ్ళ కాకుండా రాజుతో మాట్లాడుతున్నారు. దేవుడికి ఇస్తున్నారు. ఏమంట? జయము అన్నప్పుడు ఏం చేస్తాం? ఒకటి చెయ్యమండి, మీకు మంచిది, ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. ఏంటి మా రామరావు అక్కడ వదిలేసి వచ్చారక్క? రామరావు చేలోకి వెళ్ళారా? ఏంటంట ఇలా జయం. జయం జయము. సాతాన్ శక్తులు ఇటు సాతాన్ శక్తులు అన్నప్పుడు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాన్ శక్తులు ఎందుకు కదా? వెరీ గుడ్. వాళ్ళ అందరూ కలిసి 1 2 3 యేసు నామము సాతాన్ శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాన్ శక్తులు లయం లయము. హల్లెలూయా ఆమేన్. మూడోది హల్లెలూయా ఆమేన్. 3 స్టెప్పులు చేయాలి ఈరోజు మీరు. ఏంటిది? 3 ముద్దల్లాగా. ఎట్లాగా? 3 స్టెప్పులు. జయము అన్నప్పుడు ఇది, లయము అన్నప్పుడు వాడికి ఓటమి అంతే. తర్వాత హల్లెలూయా అన్నప్పుడు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా ఆమేన్ పలకాలి. ఓకేనా? కదలండి, కొద్ది కదలండి, ఏం పర్లా. మీ అనారోగ్యం యేసు నామములో ఈ పదులుతున్న తొలగిపోవుగా. మీకున్న జబ్బులు యేసు క్రీస్తు నామములో తొలగిపోవుగా. మీ బలహీనతలన్నీ యేసు నామములో లయమగునుగాక. యేసు నామము జయం జయము. సాతాన్ శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. వెరీ గుడ్. సాతాన్ శక్తులు లయం లయము. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఒక్క నిమిషం కొంచెం సంతోషించండి. కొంచెం దూరంగా ఉంటే చెప్పండి. ఎట్లాగా? మా పిల్లలు కూడా మీకు చూపిస్తారు చక్కగా. ఈ బ్యాగ్ కట్టేయండి, లేకపోతే నా
చేతులు మీ చేతిలో ఉంటాయి. ఈ ఫ్యాన్ కట్టి ఈ ఫ్యాన్ ఎస్ అని కూర్చున్నాను. ఎస్ అని ఈ రెండు చేతులు ఊపేటప్పుడు కొంచెం కదలండి పక్కకి. ఎట్లాగా కొంచెం కదలండి, కొంచెం కదలండి. మనకి ఫోటోగ్రాఫర్లు ఎవరున్నారు చూడండి. ఒకసారి ఫోటో రండి. ఈ పిల్లల్ని ఆ పిల్లల్ని అందరినీ చేతులు ఎత్తినప్పుడు చెప్తా ఉన్నాను. ఎలాగా కదలండి, కొద్దిగా ఎలాగా కదలండి. ఏం చేయాలి? మనమే మీరే రోల్ మోడల్ సంఘానికి. యోగిత బైక్ రా, నీకు డాన్స్ నేర్పిస్తుందా? యోగిత ఏంటంట చేసేటప్పుడు ఈ ప్రక్కన ఆ ప్రక్కన నువ్వు ఎలా చేస్తావు ఓకేనా? ఏనా అవి ప్రాక్టీస్ చేసుకోండి. పక్కన దాటానికి కాదు. బైబిల్ గిబిల్ అనేది ఇదే సంతు అన్నయ్య చెప్పిండు ఎప్పటి నుంచో. కుర్చీలో ఉన్నవాడు కదలేదు కదా, కుర్చీలో ఉన్నవాడు కదలేదు కదా, అందుకని పక్కన ఇబ్బందిగా ఉంటది. అవకాశాన్ని పెట్టి చూడండి. రెడీనా ప్రియా? రెడీనా? రెడీనా? దేవుని స్తుతిద్దాం. యేసు నామము కూడా ఒక పద్ధతి ఉంది. ఎట్లాగనంటే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లే ఎక్కడ పోకర్లా అక్కడనే రెండు స్టెప్పులు. ఈ పక్కకు వచ్చి ఈ పక్క హల్లెలూయా ఒక స్టెప్ పక్కకి అన్నమాట. ఇశ్రాయేలు నాట్యం ఇది. ఏది? పిచ్చ నాట్యం కాదు ఇది. ఇశ్రాయేలీయులు చేసే నాట్యం. ప్రభు ఎదుట మనసం ఎదుట వాడు చేసే నాట్యం అన్నమాట. అర్థమవుతుంది. ఒక స్టెప్ ఈ ప్రక్కకి, ఒక స్టెప్ ఈ పక్కకి ప్రాక్టీస్ చేస్తున్నారు. వచ్చేసింది అయినా మీకు యేసు నామము
ఇచ్చినా నా భార్య చాలు. దానికంటే ముందు ఎవరు చాలు? ఎవరు చాలు? దానికంటే ముందు ఎవరు చాలు? దానికంటే ముందు ఎవరు చాలు? ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఎట్లా ఎట్లా కదా? ఎవరు చాలు? మళ్ళీ ఎట్లా నీరు పక్కకి ఇటు పక్క నీరు నువ్వే ఏళ్ళు చూపించాలి పై ఎవరికి నేను చూపిస్తాను. ఏం చేయాలా? నీవే చాలు. ఎవరు చాలు? యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. వచ్చినమందరూ దయచేసి సంతోషానికి కాకుండా రమేష్ సాక్ష్యం ఇస్తారు. రమేష్ సాక్ష్యం ఇస్తారు. ఆ తర్వాత ఆ కాలేజీ నుంచి వచ్చినటువంటి పిల్లలు క్లుప్తంగా మీ ఆధ్యాత్మిక నడక, మీ గురి లక్ష్యాన్ని క్లుప్తంగా క్లుప్త మంచిగా ఉన్నారు. మధ్యలో అందరికి ఒకసారి వాటర్ సప్లై చేయండి. వాటర్ సప్లై చేయండి ఆయన పిల్లలు అందరికీ.